వీరికణాలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళలో ఈ వీరికణాల కౌంట్ కానీ కదలికలు కానీ తక్కువగా ఉండటానికి ఉండే ఒక ముఖ్యమైన కారణము వారికోసిల్. ఈ వారికోసిల్ వల్ల చాలామంది మగవాళ్ళలో బీర్జాలలో ఉన్న రక్తనాళాలు వాపు లేకపోతే కొంత స్వెల్లింగ్ లాగా వచ్చి దానివల్ల బీర్జాలకు వచ్చే రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల ఇవి స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి మరియు కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉందో అటువంటి పేషెంట్స్లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ చేయించుకోవటం. ఈ మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ అనేది చాలా సింపుల్ ఆపరేషన్. కాకపోతే చాలామంది పేషెంట్స్లో ఉన్న అపోహ ఏమిటి, మీరు వారికోసిల్ సర్జరీ కనుక చేయించుకుంటే మీ స్పర్మ్ కౌంట్ 0 అయిపోయింది అని. అది ఖచ్చితంగా అబద్ధం. వారికోసిల్ సర్జరీ కనుక కరెక్ట్గా చేసినట్లయితే స్పర్మ్ కౌంట్ పెరగటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈ మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక స్కాన్ రిపోర్ట్ చూసి మీకు వారికోసిల్ ఉంది, అర్జెంటుగా ఐవీఎఫ్ చేయించుకోవాలి, లేకపోతే మీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి మీకు ఐవీఎఫ్ చేసిన ఉపయోగం ఉండదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. లేదు వారికోసిల్ సర్జరీ చేయించుకుంటే స్పర్మ్ కౌంట్ 0 అయిపోయింది, మీరు ఐవీఎఫ్కి కూడా పనికిరారు అని చెప్పని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ ఐవీఎఫ్ సెంటర్లో. ఈ రెండు కూడా అబద్ధమే. మీరు ఎక్కడైనా సరే నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఎవ్వరూ కూడా మైక్రోస్కోపు డాప్లరు యూజ్ చేసి మట్టికి వారికోసిల్ సర్జరీ చేయట్లేదు ఎక్సెప్ట్ మా సెంటర్లో తప్పితే. మీరు ఎక్కడైనా సరే వారికోసిల్ సర్జరీ చేయించుకోవడానికి ఒకవేళ వెళ్తే ఒకటి కనుక్కోండి, ఆ డాక్టర్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నారా లేదా, డాప్లర్ యూజ్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. ఖచ్చితంగా ఆ రెండు యూజ్ చేసి సర్జరీ చేయించుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా విజయవాడలో మా దగ్గర ఆ మైక్రోస్కోపు డాప్లర్ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నేను ఆ డాప్లర్ అయితే నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నాను ఆ ఇన్స్ట్రుమెంటు అండ్ మైక్రోస్కోప్ కూడా ఉంది. ఆ రెండు యూజ్ చేసి చేస్తాం కాబట్టి సర్జరీ చేయించుకున్న తర్వాత స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది. సో ఎవరైతే వారికోసిల్తో బాధపడుతున్నారో మీరు పొరపాటున కూడా ఆ లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్లో చెప్పే వాళ్ళ దొంగ మాటలు విని మోసపోవద్దు. వారికోసిల్ కనుక కరెక్ట్గా ఏ గ్రేడ్ ఉంది వారికోసిల్ అనేది చూసుకొని, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ ఎలా ఉందనేది చూసుకొని మనం కరెక్ట్గా మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ చేయించుకుంటాం. సర్జరీ చేసేటప్పుడు మైక్రోస్కోప్ మరియు డాప్లర్ యూజ్ చేసి సర్జరీ చేసినట్లయితే స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఈ స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.